ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి తిప్పుకోండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ విత్ పలావ్. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాం. 2 బిర్యానీ ఆకులు, ఒక చెక్క, 4 ఇలాచి, 6 లవంగాలు అన్నమాట. సో వీటిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవడమే. మా బావకి కాళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తన కోసమే తెచ్చాను. చాలా ఇష్టంగా తింటాడు. సో కోడి కాళ్ళు ప్లస్ చికెన్ కలిపి కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట. తినము అనుకునే వాళ్ళు కూడా తినేస్తారనమాట. కోడి కాళ్ళతో కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది అనమాట ముక్క అనేది. ఉడికిపోయిందనమాట చికెన్. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని తిప్పుకోండి. వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టుకుని. కారం వాసన పోయింది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కూర దగ్గర పడ్డ తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని దించేసుకోవడం అనమాట. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీలోకి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది అన్నమాట. అంత బాగుంది. చికెన్ కాంబినేషన్లో నేను పలావ్ అయితే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.